अयनाय विद्यते यज्ञेन यज्ञमहिं तदेवास्तानि धर्माण्य प्रथमान्यासन्नः देहनाकं महिमानसचन्द्र यत्र पूर्वे साध्यासन् तदेवाः राजाधिराजाय प्रसन्नदाहिने नमो वयं वै श्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यो कामे श्रृणो वै श्रवणो ददात कुबेराज वै श्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भोज्यं चलो डालो తీసిన एकदा ब्रह्मोपहरते एकदैव यजमानायुस्ते जो ददाते मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलम् ईशान्धारयामि। అదే పెట్టమని మంచిగా రైట్
पांडुरंग भगवान की ఆయన అటు ఆగదు ఒక్క నిమిషం बोल पांडुरंग వెనక షేడ్ తీసుకోండి అక్కడి నుంచే నమస్కారం చేసుకోండి ఏం కవర్ అవుతుంది आचम्य प्राणनायभ्यां केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः कृष्णाय नमः वासुदेवाय नमः अर्जुनाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः जगन्नाथाय नमः नरसिंहाय नमः उपेन्द्राय नमः हरये नमः अक्षत తీసుకో ఇదిగో ఇక్కడ ఉన్నాయి రెండు అక్షంతలు తీసుకొచ్చి ఇట్లా ఆపో జ్యోతిరో సంప్రతం బ్రహ్మ భూర్భువస్వరో మమ అనేది ముందుగా గ్రామ ప్రజలకు భక్తులందరికీ కూడా ఈ ఆషాఢ మాస పండరిపురం ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ మన మారుతి మందిరం దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాలయంలో రుక్మిణీ సమేతస్య పాండురంగ స్వామి వారి యొక్క వెలిసి ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారంగా మేము తెల్లవారుదామని స్వామికి కాకడహారతి ఇచ్చి పాండురంగ రుక్మిణీ సమేతస్య పాండురంగ స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. అయితే దాంట్లో భాగంగా ఈరోజు పొద్దున్న నుంచే భక్తుల సందడి తాకడిగా బాగా ఎక్కువగా ఉంది. అయితే ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ఆ రుక్మిణీ సమేత పాండురంగని దర్శించుకొని పునీతులు అవుతున్నారు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు కనుక ఏకాదశి ఉపవాసాలు చేస్తూ ఆ స్వామిని ఆరాధిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ స్వామి కృపాకటాక్షాలు కలగాలని కోరుతున్నాం. అలాగే గ్రామం కూడా సుభిక్షితంగా ఉండాలి, అలాగే వర్ష ప్రభావం కూడా కలగాలని మనమందరం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఆ పాండురంగుడు రుక్మిణీ సమేత అయినటువంటి ఆ పాండురంగుని యొక్క అనుగ్రహ మనందరి గ్రామం పైన, దేశం పైన, ప్రజలపైన ఉండాలని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఎన్ రాములు గారి వారి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క ఆదేశానుసారంగా చక్కగా అన్ని విధాలు కూడా సౌకర్యాలు కలిగిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ కూడా తీర్థ ప్రసాదాలు ఇస్తూ చక్కగా వారికి ఆశీర్వాదం ఇచ్చడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.